హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డిసెంబర్ 18న సంకటహర చతుర్థి ఈ పరిహారాలు చేయండి, ధనవంతులు అవుతారు. హిందూ సంప్రదాయంలో సంకటవార చతుర్థికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజు ఇంట్లో పూజ చేస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అయితే మీ కష్టాలన్నీ తీరిపోయి మీకు ధనాలకు లోటు లేకుండా ఉండాలంటే ఈ వీడియో చెప్పిన పరిహారాలు పాటించండి చాలు. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు సంకటవార చతుర్థి నాడు తమలపాకు 2 లవంగాలను నెయ్యిలో ముంచి పెనం మీద ఉంచాలి. తర్వాత ఆకును పెనం మీద వేడి చేయాలి. ఆ విధంగా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. అలాగే లక్ష్మీదేవి పాదాల వద్ద తమలపాకును ఉంచాలి. ఆ తమలపాకుపై కుంకుమ వేసి ఉంచండి. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ తిలకం పెట్టుకొని బయటకు వెళ్ళడం వల్ల అనుకున్న పనులతో విజయం సాధిస్తారు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొంది ధనవంతులు అవుతారు. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే ఒక మనీ ప్లాంట్ని పెట్టుకోండి. మనీ ప్లాంట్ వల్ల కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులువుగా బయటపడవచ్చు, సంతోషంగా ఉండొచ్చు. ముఖ్యంగా ఆగ్నేయం వైపు మనీ ప్లాంట్ని ఉంచడం వలన సానుకూల శక్తి కలిగి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సంతోషంగా ఉండవచ్చు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా సులువుగా బయటపడవచ్చు. సంకటవార చతుర్థి నాడు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఇల్లు మొత్తం పసుపు నీళ్ళు చల్లుకోవాలి. తర్వాత తెల్ల స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత వినాయకుడి చిత్రపటానికి ఇష్టమైన పసుపు రంగు పూలను అలంకరించాలి. అలాగే గరికను కూడా సమర్పించాలి. ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. తర్వాత దేవునికి హారతి ఇచ్చి ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ హారతిని తీసుకోవాలి. ఇక ఈ రోజున పూజలో స్వామి వారికి పెట్టాల్సిన నైవేద్యాలు ఏమిటంటే అటుకులు, ఉండ్రాళ్ళు, అలాగే జామి పండును నివేదించవచ్చు. ఇవి ఏమీ నివేదించలేని వాళ్ళు గణపతికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్క నివేదించినా సరిపోతుంది. పూజలో ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించమని కోరుతూ గుంజీలు తీయాలి. పూజ అనంతరం ఉపవాసం ఉండాలనుకునే వారు ఉపవాసం నియమాలను పాటించాలి. సాయంత్రం కూడా గణేశునికి తప్పనిసరిగా పూజ చేసి చంద్ర దర్శనం తర్వాత ఉపవాసం విరమించాలి. ఉపవాసం విరమించిన తర్వాత సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. సంకటవార చతుర్థి నాడు ఈ విధంగా చేస్తే మీ కష్టాలన్నీ తీరుతాయి. మీకు అప్పుల బాధలు ఎక్కువగా ఉంటే ఇంటి లోపల ఈశాన్య దిశలో గాజు పాత్రను పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయి. ఒకవేళ మీరు ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే ఓ పాత్రలో కర్పూరం లవంగాలను ఉంచి రాత్రిపూట నిద్రించేందుకు ముందు వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా ఇంట్లోనే ప్రతికూలతలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనాదాయం ఉంటుంది. రుణ బాధల నుంచి తొలగిపోతాయి. అలాగే వివాహ అడ్డంకులు తొలగిపోతాయని ఆధ్యాత్మికులు పండితులు చెబుతున్నారు. ఈ సంకటవార చతుర్థి నాడు రోజున రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు. రావి చెట్టు నీడలో నిలబడిన చాలు మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి ఈ సంకటవార చతుర్థి నాడు రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తే చాలు. దేవతల ఆశీర్వాదం లభించడంతో పాటు మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. అలాగే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు తీరడమే కాక కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. జాతక దోషాలు తొలగిపోతాయి. మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలన్నా, మీ భర్త బాగా సంపాదించాలన్నా, మీ సంకటవార చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న వినాయకుడిని చిత్రపటానికి యాలకులను సమర్పించండి. పూజ పూర్తి అయిన తర్వాత యాలకులను తీసి మరి మీరు డబ్బు పెట్టే చోట పెట్టుకోండి. ధనాన్ని ఆకర్షించడంలో యాలకులు బాగా పనిచేస్తాయి. సంకటవార చతుర్థి నాడు రాత్రి నిద్రపోయే ముందు స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్ధిల్లుతుంది. అలాగే తన భర్త యొక్క సంపద రెట్టింపు అవుతుంది. పిల్లల పురోగతిని కోరుకుంటే చతుర్థి రోజున ఏదైనా గణేష్ ఆలయానికి వెళ్ళి మీ పిల్లల చేతిలో నువ్వులను దానం చేయండి. ఇలా చేస్తే గణపతి అనుగ్రహం వల్ల
మీ పిల్లల జీవితంలో పురోగతి లభిస్తుంది. జమ్మి ఆకు గణపతికి ఎంతో ప్రీతికరమైంది. అందుకే సంకటవార చతుర్థి నాడు వినాయకుడికి జమ్మి ఆకులను సమర్పించండి. అలాగే మీ కోరికను వినాయకుడికి సమర్పించుకోండి, చెప్పుకోండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల భగవంతుడు త్వరగా సంతోషిస్తాడు. ఆయన అనుగ్రహం మీపై తప్పకుండా ఉంటుంది. సంకటవారి చతుర్థి నాడు మన చేతుల మీదుగా గోమాతకు ఆహారం తినిపిస్తే మీ జీవితం అద్భుతంగా మారి పట్టిందల్లా బంగారం అవుతుందని, రాజయోగం పడుతుందని వేద పండితులు చెబుతున్నారు. గోవులకు సేవ చేయడం వలన జన్మ జన్మల పాపాలు నశించి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. సులభంగా దైవ అనుగ్రహం లభిస్తుంది. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఎల్లప్పుడూ మీ కుటుంబానికి సుఖమే జరుగుతుంది. మరి ఇంతటి పవిత్రమైన గోమాతకు పచ్చి గడ్డిని ఆహారంగా తినిపిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. నిత్యం ఇంట్లో ఏదో ఒక సమస్య వెంటాడుతున్నప్పుడు, వివాహాలు జరుగుతున్నప్పుడు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే ఉప్పు నీటిలో ఇంటిని తుడవడం. ఇంట్లో ఇల్లు ఊడ్చిన తర్వాత తడిగుడ్డు పట్టేటప్పుడు ఆ నీటిలో కొంచెం రాళ్ళు ఉప్పు వేస్తే చాలు. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని ఉప్పు బయటకు పంపిస్తుంది. తద్వారా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి ఇంట్లో వారందరూ సుఖ సంతోషంతో ఉంటారు. ఈ వీడియో నచ్చితే జై శ్రీరామ్ అని అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. ధన్యవాదములు.